కోనసీమ జిల్లా అమలాపురంలో శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఉదయం నుంచి ఆలయానికి తరలివస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అర్చకులు స్వామివారికి పాలాభిషేకాలు, కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వయంభూగా కనిపించి పుట్టలో వెలిసిన స్వామి ఈ స్వామి మాది 7వ తరం తరతరాలుగా వీళ్ళు సేవిస్తూ సుబ్రహ్మణ్య స్వామికి ముఖ్యంగా ఆరాధన ఏమిటంటే స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన మనకి ఆరోగ్యం కూడా స్వతంత్రంగా కలిగి మనకి ఆయుష్ కూడా పెరిగి సుబ్బారెడ్డి ఆరాధన వల్ల అనేక విధమైన అనారోగ్య సమస్యలు తొలగిపోయి మనకి కుటుంబ సౌఖ్యం మనకి శరీర ఆరోగ్యం కూడా బాగుండి అనేక సౌఖ్యాలు అంటే ధన రూపంలో కూడా ఆర్థికంగా కూడా మనం చాలా బలంగా మన స్వామి తలుచుకుంటే ఏ స్థాయికైనా తీసుకెళ్ళి స్వామి అందులోనూ మన సుబ్రహ్మణ్య స్వామి కుజుదోష నివారణకి అత్యంత ప్రీతిపాత్రుడు. కుజుదోష నివారణ మన స్వామికి 11 వారాలు అభిషేకం చేయించిన 11 వారాలు స్వామిని దర్శనం చేసుకున్నా కూడా కుజుదోష నివారణ అయ్యి అత్యంత శీఘ్రంగా వివాహం జరిగి అలాగే సంతాన ప్రాప్తి సంతానం కోసం కూడా సుబ్బారెడ్డికి 11 వారాలు అభిషేకం చేసుకున్నా కూడా శీఘ్రంగా సంతానం జరిగి ఆయురారోగ్యశ్వరులతో స్వామిని దర్శనం. ఫస్ట్ లోకల్ ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు, తర్వాత నటరావు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఈ సేవ చేసుకోవడం చాలా ఎదుగుంది. మా ఈవో గారు చెప్పినట్టు ఈవో గారి సహకారంతో, పంతులు గారి సహకారంతో, పెద్దల సహకారంతో, మీ అందరితోటి, మా విలేకరులతోటి మాకు ఈ సంవత్సరం ఎప్పుడూ రానంత ఇదిగా మాకు విలేకరులు చాలా ఇదిగా ఎంకరేజ్ చేశారు. మా ఈవో గారు మహాత్వం, మా పంతులు గారు మహాత్వం, భక్తుల మహాత్వం తెలియదు కానీ 10,000 అని చెప్పారు సంఖ్య. 10,000 దాటి వచ్చారు. 15,000 పైనే ఉంటారండి. భక్తులకి అంటే ఎలాంటి సౌకర్యాలు ఆటంకం రాకుండా చెయ్యాలనుకున్నాం కానీ ఇంట్లో పెళ్లిళ్ళు కార్యక్రమాలు చేస్తేనే మనకి చిన్న లోటుపాట్లు వస్తాయి చిన్న. అలాంటిది ఇది దైవ కార్యక్రమం కాబట్టి అందరూ